హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 17వ భాగాన్ని వినేద్దాం. శశి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు చందు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉండేవాడు. ఒకరోజు శశి తన స్కూటీ మీద వెళ్తూ ఉండగా టైర్ పంచర్ అవుతుంది. అది అసలే కాలేజ్ రూట్ అవడంతో పెద్దగా జనసంచారం ఏమీ ఉండదు. తన బైక్ ఆగిపోయిన దగ్గర నుంచి కాలేజ్ దగ్గరకు వెళ్ళాలంటే మినిమం 20 నిమిషాలు పడతాయి. శశి స్కూటీ పక్కకు పార్క్ చేసి నడవడం స్టార్ట్ చేస్తుంది. ఇంతలో కొంతమంది తన వెనకాల వస్తూ కామెంట్ చేస్తూ ఉంటారు. శశికి చాలా భయంగా ఉంటుంది. వాళ్ళు ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని శశిని టచ్ చేయాలని చూస్తున్నారు. శశికి ఇంకా భయం పెరిగిపోయి ఫాస్ట్గా నడుస్తూ ఉంటుంది. ఇంతలో వెనకాల అరుపులు వినిపించడంతో మెల్లగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఒక వ్యక్తి వాళ్ళను కొడుతూ ఉంటాడు. అప్పటి వరకు భయపడుతున్న శశి కొంచెం రిలాక్స్ అవుతుంది. అతను వాళ్ళని కొట్టి శశి దగ్గరికి వస్తాడు. అప్పుడు చూస్తుంది శశి అతన్ని. 6 అడుగుల ఎత్తుకు తగ్గ పర్సనాలిటీ, ఫెయిర్ కలర్తో డీసెంట్ లుక్తో చాలా బాగుంటాడు. అతను శశి దగ్గరకు వచ్చి హాయ్ అంటాడు. హాయ్ సార్ అంటుంది శశి. సార్ అవసరం లేదు, జస్ట్ కాల్ మీ చందు అంటాడు మిస్టర్ చందు. చాలా థ్యాంక్స్ చందు, ఈరోజు మీరు రాకపోతే వామ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటుంది శశి. ఇట్స్ ఓకే అండ్ యు ఆర్ శశి రైట్ అంటాడు చందు. సార్ నా నేమ్ మీకెలా తెలుసు అంటుంది శశి అనుమానంగా చందు వైపు చూస్తూ. హో కూల్ మేడం, ఫస్ట్ సెమ్ టాపర్ కదా నువ్వు, ఆ మాత్రం తెలీదా అంటాడు చందు. హో ఓకే చందు అంటుంది శశి. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కాలేజీకి వెళ్ళిపోతారు. సాయంత్రం శశి బయటకు వచ్చేసరికి చందు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. శశి ఆశ్చర్యంగా అతన్ని చూస్తుంది. హలో మేడం, మీ స్కూటీ కీ తీసుకోండి అని అంటాడు చందు తన చేతిలో కీస్ ఇస్తూ. ఇది నీకెక్కడిది అంటుంది శశి. ఎక్కడిది అంటే పొద్దున్న నువ్వు పరిగెత్తే హడావిడిలో ఈ కీస్ పడేసుకున్నావు అంటాడు చందు. శశి నవ్వుతూ వాటిని తీసుకుని థ్యాంక్స్ చెప్తుంది. దీనికి థ్యాంక్స్ చెప్తే ఎలా, బయట నీ స్కూటీ ఉంది, అది తీసుకుని ఇంటికెళ్ళు, ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా బయటకు తిరగకు అంటాడు చందు. శశి మరొక్కసారి చందుకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. చందు శశిని బేబీ అని పిలవడం స్టార్ట్ చేస్తాడు. శశి ముందు అభ్యంతరం చెప్పినా తర్వాత పిలవనిస్తుంది. అలా చందు బీటెక్ కంప్లీట్ చేసి అదే కాలేజీలో ఎంటెక్ జాయిన్ అవుతాడు. చందుకి పేరెంట్స్ లేకపోవడంతో శశి అతను ఇంకా ఎక్కువ కేరింగ్గా చూసుకుంటుంది. అతను కూడా శశిని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాడు. ఇద్దరూ ఉంటే ప్రపంచాన్ని మర్చిపోయేవాళ్ళు. ఎంటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా చందు బిహేవియర్లో మార్పును గమనిస్తుంది శశి. ఇంతకుముందు తన కేరింగ్ ప్రొటెక్షన్ అంతా కూడా ఒక ఫ్రెండ్కి చేసినట్టు ఉండేది, కానీ ఇప్పుడు అందులో డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంతకుముందు మామూలుగా మాట్లాడేవాడు, ఇప్పుడు ఆ మాటల్లో మార్పు గమనిస్తుంది, కానీ పెద్దగా పట్టించుకోదు. తను మాత్రం ఎప్పట్లానే ఉంటుంది. ఒకరోజు కాలేజీ అయ్యాక చందు శశికి కాల్ చేసి మీట్ అవుదామని అడుగుతాడు. శశి కూడా సరే అని చెప్పి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అక్కడున్న అరేంజ్మెంట్స్ చూసి షాక్ అవుతుంది. మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఇంకా బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. ఇంతలో చందు వాయిస్ వినిపిస్తుంది. బేబీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే చెప్పలేను, ఎలా అంటే తెలీదు, కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉన్నావు. ముందు ఫ్రెండ్షిప్ అని, ఇప్పుడు లవ్ ఏంటి అనుకోకు. లవ్కి స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్షిప్పే. కొటేషన్స్ చెప్తున్నానని అనుకోకు, కానీ ఇదే నిజం. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ బేబీ, ఐ వాంట్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని అంటాడు చందు. శశి షాక్ అయి అలానే నించుంటుంది. చందు రోజ్ ఫ్లవర్స్ బొకే తీసుకుని తన ముందుకొచ్చి మోకాల మీద కూర్చుని శశికి అందిస్తాడు. చందు ఏంటిది అంటుంది షాక్లోనే. నిజం బేబీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ రియల్లీ లవ్ యూ అంటాడు చందు. శశికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తను ఇప్పటి వరకు చందుని ఫ్రెండ్ లానే చూస్తుంది, కానీ ఇప్పుడు సడన్గా చందు లవ్ అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియటం లేదు. ప్లీజ్ బేబీ యాక్సెప్ట్ మై లైఫ్, నిన్ను వదిలి నేను ఉండలేను అంటాడు చందు కళ్ళ నిండా నీళ్ళతో. శశి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. చందు ప్లీజ్ నువ్వు ఫస్ట్ పైకి లేగు అంటుంది. చందు పైకి లేచి తన వైపే చూస్తాడు. చందు, నేను ఇప్పటి వరకు నిన్ను అలా చూడలేదు. ఇప్పటి వరకు నేను నిన్ను ఫ్రెండ్గానే చూశాను. నువ్వు ఇలా సడన్గా ప్రేమ అంటే ఎలా రా? అయినా ఇప్పటి వరకు బాగానే ఉన్నాం కదా, ఇక ముందు కూడా అలానే ఉందాం. ప్లీజ్ రా, ఇలా లవ్ లాంటివి ఏమీ వద్దు అంటుంది శశి. బాగానే ఉన్నాం కానీ శశి కాదు అనను, కానీ నువ్వు నా లైఫ్లో ఉంటే ఇంకా బాగుంటాం కదా అంటాడు చందు. చందు ట్రై టు అండర్స్టాండ్, ఇది వర్కౌట్ అవ్వదు, ఈ విషయం ఇంకా వదిలే, మళ్ళీ మనం ఎప్పట్లా ఉందాం అంటుంది శశి. లేదురా, నువ్వు నాకు కావాలి, ఐ లవ్ యూ బంగారం అంటాడు చందు. అబ్బా చందు ప్లీజ్.
నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు అంటుంది శశి. చందు ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇద్దరు కొంచెంసేపు అలానే ఉండిపోతారు. లేట్ అయింది శశి, ఇంకా ఇంటికెళ్ళు అంటాడు చందు. శశి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఇంటికెళ్ళిపోతుంది. చందు అక్కడే ఉండిపోతాడు. అతనికి చాలా బాధగా ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి ఇద్దరు నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తారు. శశి నార్మల్గా మాట్లాడుతున్న చందు ఏదో ఒక రకంగా తన ప్రేమ విషయం చెప్పడానికి శశి నో అనటం జరుగుతూ ఉండేది. దగ్గరగా ఉంటే ఇలానే చేస్తాడని శశి అతన్ని కొంచెం అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చందు తనతో ఎలా అయినా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో ఫైనల్ ఎగ్జామ్స్ రావడంతో ఇద్దరు వాళ్ళ చదువులో పడిపోతారు. శశికి ఎగ్జామ్స్ అవ్వగానే ప్రణయ్తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ విషయం చందుకు తెలిస్తే ఇంకా బాధపడతాడు. అతనికి కనిపించకపోతే కనీసం తనని మర్చిపోవడానికి ట్రై చేస్తాడని తన పెళ్లి విషయం ఎవరికీ చెప్పదు. కానీ అతనికి ఎలా తెలుస్తుందో కానీ తెలుసుకొని ఇక్కడి వరకు వచ్చేస్తాడు అని చెప్పడం కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ శశి అర్జున్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యాక ఇక్కడికి వచ్చినట్టు చెప్తుంది. అంతేకాని పెళ్లి గురించి కాదు. ఎందుకంటే ప్రణయ్కి ఈ విషయం నచ్చదు కాబట్టి. అంటే చందు నిన్ను లవ్ చేశాడా అంటుంది యాపిల్. యాపిల్, కానీ నాకు అతనంటే ఒక ఫ్రెండ్గా తప్ప ఇంకోలా నేను ఊహించుకోలేదు. ఆ విషయం అతనికి కూడా చెప్పాను, కానీ వాడు మాత్రం అస్సలు వినలేదు. ఎంతగా చెప్పడానికి ట్రై చేసినా కూడా వాడి మాట తప్ప నేను చెప్పింది వినేవాడే కాదు అంటుంది శశి. అది సరే శశి, ఇంతకీ అతనికి నువ్వు ఇక్కడ ఉన్నావని అతనికి ఎలా తెలిసింది అంటాడు అర్జున్. ఏమో అర్జున్, అది నాకు కూడా తెలియదు, కానీ వాడు మాత్రం ఏదో ప్లాన్తో వచ్చాడు అంటుంది శశి. ఏమంటున్నావు శశి, ప్లాన్తో రావడం ఏంటి అని అడుగుతాడు అర్జున్. నిజమే అర్జున్, కావాలని అందరి ముందు క్లోజ్గా ఉన్నట్టు బిహేవ్ చేయటం, బావ చూసేలాగా నాతో మాట్లాడడం చేస్తున్నాడు. నిన్న ఫోన్ చేసి కలవాలి, ఒకవేళ నువ్వు కలవడానికి రాకపోతే నేనే ఆఫీస్లో అందరి ముందు చెప్పేస్తానని అంటున్నాడు అంటుంది శశి. అయితే ఏదో ఉంది, మనం అది తెలుసుకోవాలి అంటుంది యాపిల్. ఈ విషయం ముందు ప్రణయ్కి చెప్పాలి, లేకపోతే వాడు చేసే పనికి వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటూ ప్రణయ్ క్యాబిన్ వైపు వెళ్తాడు. ప్రణయ్ డోర్ లాక్ చేసుకునడంతో అతని ఫోన్కి మెసేజ్ పెడతాడు అర్జెంటుగా కలవాలని. దానితో అలర్ట్ అయిన ప్రణయ్ వెళ్ళి లాక్ ఓపెన్ చేసి సైలెంట్గా లోపలికి రమ్మని చెప్తాడు. అర్జున్ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళి ప్రణయ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు. ఇంతలో నైనా మాటలు వినిపించడంతో జాగ్రత్తగా ఆ మాటలు వింటూ ఉంటాడు. చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? అసలు ఎంత బిల్డప్ ఇచ్చావు? ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయావు. పేరుకు మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంది నైనా అసహనంగా. చూడు నైనా, నేను వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను కదా. అయినా శశి గురించి నీకేం తెలుసు? తను ఒకరిని ప్రేమిస్తే ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉంటుంది. అదే ఒకసారి హేట్ చేయడం స్టార్ట్ చేస్తే కనీసం వాళ్ళ వైపు కూడా చూడదు. అందులోనూ తను నాకు దూరంగా ఉండాలి అనుకుంటుంది కాబట్టి నేను ఎంత ట్రై చేసినా తను కనీసం నా వైపు కూడా చూడడం లేదు అంటాడు చందు. అదే ఇంతకుముందు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మరి కనీసం ఆ మాత్రం మాట్లాడదా అంటుంది నైనా. మామూలుగా అయితే మాట్లాడుతుంది, కానీ నేను తనకి ప్రపోజ్ చేశాను కదా, ఇంకెలా మాట్లాడుతుంది అంటాడు చందు. ఆ ప్రణయ్ని నా వైపు తిప్పుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా అతను మాత్రం కనీసం నన్ను కన్నెత్తి కూడా చూడడం లేదు అంటుంది నైనా అసహనంగా. నువ్వు ఆ మోహన్తో కలిసి ప్రణయ్ ప్రాజెక్ట్ కొట్టేసినప్పుడే ఏదో ప్లాన్లో ఉన్నావు అనుకున్నాను. అది తీసుకుని వచ్చి నీకు ఒపోనెంట్ కంపెనీ అయిన మా కంపెనీకి అమ్మేసినప్పుడే డౌట్ వచ్చింది. కానీ అప్పుడు మనకు పరిచయం లేదు కాబట్టి అడగలేదు. ఇప్పుడు చెప్పు, అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు కొట్టేశావు అని అడుగుతాడు చందు. నైనా నీ ప్రాజెక్ట్ కొట్టేసిందని తెలియగానే ప్రణయ్కి చాలా కోపం వస్తుంది. అర్జున్కి కూడా కోపం వస్తుంది. ఇటు అమ్ము ఏం ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉంటుంది. కంపెనీ తరపున ప్రణయ్కి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ప్రణయ్ వేరే రేంజ్కి వెళ్ళిపోతాడు. అప్పుడు తను ఎవరిని కోరుకుంటే వాళ్ళు వస్తారు. కనీసం నన్ను చూడను కూడా చూడు. అందుకే ప్లాన్ చేసి మోహన్ చేత ఆ ప్రాజెక్ట్ వేరే కంపెనీకి అమ్మేశా. ఇలా అయితే అతని మీద ప్రెజర్ పడుతుంది. చివరి వరకు ఎవరు హెల్ప్ చేయకపోతే అతనికి చేయడానికి ఏమీ ఉండదు. నేను కరెక్ట్గా ప్రాజెక్ట్ ఇంకో 10 రోజుల్లో సబ్మిట్ చేస్తారనగా వచ్చాను. ఎలానో ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడు కాబట్టి పెనాల్టీ అయినా కట్టాలి, ఆర్ జైలుకైనా వెళ్ళాలి. సరిగ్గా అప్పుడే నేను వచ్చి పెనాల్టీ అమౌంట్ కట్టేసి అతనికి నా మీద మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలనుకున్నాను. తర్వాత డాడ్తో చెప్పి ప్రణయ్ని నాతో పెళ్ళికి ఒప్పించేదాన్ని. ఎలానో ప్రణయ్కి అప్పటికే నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి డాడ్ అడగగానే పెళ్ళికి ఒప్పుకునేవాడు. అప్పుడు మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ నా ఆశలన్నీ కూల్చడానికి వచ్చింది ఆ శశి. ఆ అర్జున్ హెల్ప్ తీసుకుని ప్రణయ్ 6 నెలలు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ కేవలం 1 నెలలోనే చేసింది. అక్కడితో ఆగిపోలేదు. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ప్రణయ్కి ప్రపోజ్ చేద్దామనుకుంది. అది నాకు నచ్చలేదు. అందుకే వాళ్ళనే ఫాలో అవుతూ టైం చూసుకుని ఈ ప్రాజెక్ట్ కూడా కొట్టేశా.
ఎలాగో ముందు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వదని అర్థమై ఈ ప్రాజెక్ట్ నేనే చేశానని ప్రణయ్ని నమ్మించి నా మీద మంచి అభిప్రాయం వచ్చేలా చేసుకున్నాను. కానీ మళ్ళీ ఎదురు దెబ్బే తగిలింది. ఆ ప్రణయ్ శశిని తీసుకుని ఊరెళ్ళాడు. అప్పుడు నాకు వచ్చిన కోపానికి ఇద్దరిని చంపేయాలనుకున్నాను. కానీ అలా చేస్తే నా ప్రణయ్ నాకు దూరం అవుతాడని భయం వేసింది. అప్పుడే ఒక ప్లాన్ వేశా. శశికి పాస్ట్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయేమో అని తెలుసుకున్నా. ఆ టైంలోనే నీ గురించి తెలిసింది. అలానే వాళ్ళని ఫాలో అవుతున్నాను. నా మనుషుల ద్వారా శశికి ప్రణయ్కి పెళ్ళి అయిపోయిందని తెలిసింది. ముందు కోపం వచ్చినా తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు. అంటే ఏదో ఉందని అర్థమైంది. అందుకే టైం చూసుకొని నిన్ను దింపాను. అప్పటికి మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని ప్రణయ్కి అనుమానం వచ్చేలా ఎంత చేసినా అతను మాత్రం ఒక్కసారి కూడా నమ్మలేదు. అందుకే నిన్న నీతో ఫోన్ చేపించి కలవాలని చెప్పమని చెప్పాను. అదేమో నువ్వు సరిగ్గా చేయలేదు. ఇక్కడ చూస్తే ఈ ప్రణయ్ కూడా కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. మన గురించి ఏమైనా తెలిసిందేమో అని డౌట్ వచ్చింది. అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను అంటుంది నాయన. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటాడు చందు. ఏముంది, మీ ఇద్దరి ఫొటోస్ ఆఫీస్లో వైరల్ చేయి. అప్పుడు చచ్చినట్టు అది నీ దగ్గరకు వస్తుంది. ఇంకా అప్పుడు నేను నా ప్రణయ్ హ్యాపీగా ఉంటాం అంటుంది నాయన ఆనందపడిపోతూ. వెంటనే చేస్తే ఏమైనా డౌట్ వస్తుందేమో నాయన, ఒక 2 days ఆగి చేద్దాం. అప్పుడైతే ప్రణయ్కి కూడా మన మీద అనుమానం రాదు అంటాడు చందు. అలాగే చందు, బట్ ఇప్పుడు మనం ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా మనం అనుకున్నది అవ్వకపోగా లేనిపోని తలనొప్పులు మనకు చుట్టుకుంటాయి అంటుంది నాయన. తర్వాత ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకుంటారు. తర్వాత లంచ్ చేసేసి ముందు చందు వెళ్ళిపోతే ఒక 5 minutes గ్యాప్తో నాయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళగానే అమ్ము తను పెట్టిన ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసి తను కూడా ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఏంటి ప్రణయ్ ఇది, వీళ్ళు మరీ ఇలా ఉన్నారేంటి? అసలు నీకు ఈ కాల్ ఎవరు చేశారు? నీకు వీళ్ళ మీద అనుమానం ఎందుకు వచ్చింది? ఈ ప్రాజెక్ట్ కొట్టేసింది నైనా అని నీకు ముందే తెలుసా? అసలు ఈ మోహన్ ఏమయ్యాడు? శశిని ప్రాజెక్ట్ చేసిందని నీకు తెలుసా? ఎందుకంటే ఇందాక ఆ విషయం వచ్చినప్పుడు నువ్వు అసలు ఏమీ రియాక్ట్ అవ్వలేదే. అయినా నీకు శశికి ఎప్పుడు పెళ్ళైంది? అసలు మీరు ఈ విషయం మాకు కానీ ఆఫీస్లో కానీ ఎందుకు ఎవరికి చెప్పలేదు అంటాడు అర్జున్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అర్జున్ అంటాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ. ప్రణయ్, చాలా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక్కోదానికి సమాధానం చెప్పు అంటాడు అర్జున్. ప్రతిదానికి ఒక కారణం ఉంది అర్జున్, అలానే దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అని తను అసలు ఎందుకు ఇలా చేశాడో చెప్తాడు. అవన్నీ విని కొంచెం సేపు సైలెంట్గా ఉంటాడు అర్జున్. ప్రణయ్, నువ్వు ఈ విషయాలన్నీ శశికి చెప్పొచ్చు కదా, పాపం అక్కడ శశి ఏడుస్తుంది అంటాడు అర్జున్ బాధగా. వాట్, శశి ఏడుస్తుందా? ఎందుకు అని అడుగుతాడు ప్రణయ్ కంగారుగా. అది అని ఎలా చెప్పాలో అర్థం కాక ప్రణయ్ వైపే చూస్తాడు. చెప్పర్జున్, ఏమైంది? తనకి బానే ఉందా? ఎందుకు ఏడుస్తుంది అంటాడు ప్రణయ్. ఆ చందు గురించి అంటాడు అర్జున్. నాకు అర్థమైంది అని తన ఫోన్ తీసి శశికి కాల్ చేస్తాడు. తన ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తున్న శశి ఫోన్ రింగ్ అవడంతో తీసి చూస్తుంది. అది ప్రణయ్ దగ్గర నుంచి అవడంతో లిఫ్ట్ చేసి చెప్పు బావా అంటుంది. తన వాయిస్లో డిఫరెన్స్ ప్రణయ్కి అర్థమవుతుంది. తనకు కూడా చాలా బాధగా ఉంటుంది. బావా ఏమైంది, ఎందుకు ఫోన్ చేశావు అంటుంది శశి. ఏం లేదు శశి, అమ్ము బయటికి వెళ్దామని అడిగింది, సో నేను స్టార్ట్ అవుతున్నాను, నువ్వు కూడా స్టార్ట్ అవ్వు అంటాడు ప్రణయ్. అలాగే బావా, అర్జున్ వచ్చాక నేను చెప్పేసి వస్తాను అంటుంది శశి. పర్వాలేదు శశి, నేను అర్జున్కి చెప్తాను, నువ్వు వచ్చే, నేను ఆఫీస్ బయట వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు ప్రణయ్. సరే బావా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని తన సిస్టమ్స్ షట్ డౌన్ చేసి బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తుంది. ప్రణయ్, ఇప్పుడు ఆ నైనా వాళ్ళని ఏం చేయబోతున్నావు అంటాడు అర్జున్. ప్రణయ్ ఒక చిన్న నవ్వు నవ్వి, ఏం చేయాలో నాకు తెలుసు అర్జున్, ఆ విషయం మనం రేపు మాట్లాడుకుందాం అంటాడు. ప్రణయ్ ఏదో ఫిక్స్ అయ్యాడని అర్థమై సరే అన్నట్టు తల ఊపుతాడు అర్జున్. ప్రణయ్ వెళ్ళేసరికి శశి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అతను రాగానే శశి కూడా వెళ్ళి కారు ఎక్కుతుంది. ఏమైంది శశి, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు ప్రణయ్. ఏం లేదు బావా, బాగానే ఉన్నాను అంటుంది శశి తలదించుకొని. చూడు శశి, నువ్వు నాకు ఏం చెప్పాలి అనుకున్నా చెప్పచ్చు, నేనేమనుకోను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నీ గురించి నాకు బాగా తెలుసు అని అంటాడు ప్రణయ్. ఆ మాటలు వినగానే శశికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రణయ్ చేతిని పట్టుకుని అతని భుజంపై తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. శశి ఏం ఆలోచిస్తుందో అర్థమై ఒక చేతితో ఆమె తల నిమురుతూ ఇంకో చేత్తో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.